ఇన్లెట్స్ కూడా వస్తాయి. ఓకే, సో నౌ వీ డోంట్ హ్యావ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్. వీ హ్యావ్ కల్వర్ట్స్ ఉన్నాయి, ఏడెందు ఉన్నాయి, అవన్నీ బాక్స్ కల్వర్ట్స్ ఉన్నాయి. పైప్ కల్వర్ట్గా ప్రాబ్లం లేదు. గైడ్ వాల్స్ ఆడొక దగ్గర స్ట్రక్చర్ దగ్గర కొన్ని ప్లేసులు ఉన్నాయి సార్, చిన్న చిన్న గైడ్ వాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా పూడికే తీసేది ఉంటుందా? మొత్తం అక్కడ సార్ మనకి 7.5 to 10.5 వరకు ఎక్స్ట్రా వైడనింగ్ పెట్టాం సార్. ఎందుకంటే పైనుంచి ఇన్లెట్ వాటర్ అనేవి కెనాల్లోకి చాలా విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నాయి సార్. సో దానివల్ల ఆ బెడ్ విడ్త్ అనేది 7 మీటర్ల నుంచి 15కి ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్. 7 మీటర్ల నుంచి 15 మీటర్లు. ఏడాది ఈ ముందు ఈ 7.5 కిలోమీటర్స్ ఈ నుంచి 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత 7.5 వస్తుంది సార్. ఆడికెళ్ళి 7 వరకు ఆడికెళ్ళి జగత్పల్లిలో 10.6 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ మీరు దాదాపు 10-15 మీటర్ల బెడ్ విడ్త్ తోటి వర్కౌట్ చేయాలి సార్. ఎందుకట్లా అంతే? ఎందుకంటే సార్ పైనుంచి వరద అనేది మన కెనాల్ కెపాసిటీ 10 క్యూమెక్లు. ఆ వరద 2 ఇన్లెట్స్ ద్వారా 150 క్యూమెక్లు వస్తుంది సార్. మాక్సిమం ఫ్లడ్ ఇచ్చారు. ఇది ఎంత? ఇది ఎన్ని క్యూసెక్స్? ఇది మనకు 10 క్యూమెక్స్ సార్. 10 క్యూబిక్స్ అంటే క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఇట్స్ అరౌండ్ మోర్ దెన్ 385 క్యూసెక్స్. అంతే 380 క్యూసెక్స్. ఓకే, వరద ఎంత వస్తుంది? ఆ వరద సార్ ఇది 10 క్యూమెక్లు అయితే అది 150 క్యూమెక్లు సార్. అంత వచ్చి పడుతుందా? మాక్సిమం ఫ్లడ్ 2020లో ఆ ఫ్లడ్ వచ్చింది. ఎడికెళ్ళి వస్తుంది అది? ఆ పైన చెరువులు చాలా వస్తే అదంతా బ్రీచ్ అవుతుంది కాబట్టి అది అవసరం. కాబట్టి ఏం చేసామంటే అక్కడ 2 ఇన్లెట్స్ పెట్టి సో ఇక్కడ ఒక అవుట్లెట్ పెట్టాము, జగత్పల్లిలో ఒక అవుట్లెట్ ప్రొవిజన్ ఇచ్చాము సార్. ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుంది. ఆ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు కెనాల్లో కొంత రికవర్ అవ్వాలి కదా, దానికోసం ఎక్స్ట్రా వాటర్ 15 మీటర్స్ డబల్ కంటే తప్పదు సార్. మరి ఆడ ఉన్నదా? వైడ్ ఉందా? పెడుతుందా? మనకు పెడుతున్నా సార్. కొద్దిగా ఒక 2 ఎకరాల పైన మనకు ఎక్స్ట్రా ల్యాండ్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. 1 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. ఒక మీటర్న్నర ఓన్లీ ఆ స్ట్రెచ్ లో మాత్రమే ఉంటుంది. మొత్తం ఉండదు సార్, కొన్ని ప్లేస్లో ఉన్నాయి. కొన్ని ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడైతే వైడనింగ్ లేదు మనకి. లేదు సార్. అంతే కదా? లేదు సార్. సో మనం ఇంకా ఫర్దర్గా డౌన్ పోదాం సార్. ఎందుకంటే మనం ఏంది కాలువతో ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? మనం చేసుకొని బతికేద్దాం. అంటే నీళ్ళు వస్తలే వైడ్కి? ఇప్పుడు నాకు వచ్చినాయి. ఒకటి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు 500 కోట్లు మనకు శాంక్షన్ చేసిండు మన భువనగిరి ప్రాంతానికి. ఇక పక్క నియోజకవర్గం కూడా నీళ్ళు పోతాయి. బునియాది గాని కాలువ, మన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పొద్దుటి నుంచి అదే తిరుక్కుంటూ వస్తున్నాం. మంచిగా అవుతుంది కెనాలు. ఇప్పుడు ఇదంతా జర లోతు ఉందంటే సన్నగా ఉంది కాలువ. ఒక 2 బొక్కలు కూడా పట్టాయంట. సో ఇదంతా వెడల్పు అయిపోతుంది. రైట్, అప్రిషియేట్ చేయాలి. నిన్న అప్రిషియేట్ చేయాలి భయ్. ఎందుకంటే పని మొదలైంది. ఇది రైట్. అయితే పని మొదలు పెట్టినాం. ఇంకా జూన్ ఆఖరి వరకు బంద్ ఉంటుంది. జూన్ ఆఖరి నుంచి నీళ్ళు వస్తాయి. ఒక పంట వ్యవసాయం చేసుకొని వ్యాసంగి బంద్ పెడదాం. బస్ పర్ఫెక్ట్. పోచంపల్లిలా ఇక్కడ నారాయణగిరి రైతు, మన రమాదేవి మహిళా రైతు, అంటే ఒక ఆదర్శ రైతులాగా. అయితే నేను కూడా బహుశా పోచంపల్లి ఎక్కువ వండి అంటే పోచంపల్లి రైతులు ఎక్కువ పండిస్తాను మొత్తం కాన్స్టిట్యున్సీలే భువనగిరిలో. అది మరి ఇక్కడ నారాయణగిరిలో మహిళా రైతు 115 బస్తాలు పండించిందంటే ఇది రికార్డు పంట. ఇది త్రిమూర్తి ఏంటది? త్రిమూర్తి 202 వేసిందంట. మంచి పంట తీసింది. సో రియలీ ఎక్స్ట్రాడినరీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో కంగ్రాచులేషన్. అందుకని ఒక షాల్ కప్పి సన్మానం చేసినాం. మంచిగా చేయండి. అవార్డు ఇవ్వాలి. షాలు ఉందా? ఓ షాలు ఎప్పుడు మొన్నటి పంటనా? భర్త డ్యూటీ డ్రైవర్ ఈమెనే టోటల్ మందు వెళ్ళడం అన్ని. ఏం పేరు? ఈ పేరు ఏమంటుంది? రమాదేవి. సో 2 ఎకరాలు ఇంకా 6 ఎకర్స్ మొత్తం ఎంత ఉంది? 7 ఎకరాలు తక్కువ వచ్చినాయి సార్. 4 ఎకరాల దగ్గర 100 కౌలు తీసుకుంటాం. 2 ఎకరాల దగ్గర 100. సో రమాదేవికి సన్మానం. మంచి
ఏం రైతు అనాలి, ఆదర్శ రైతు. అది మహిళా రైతు. దాదాపు 6.6 పుట్లు పండించింది. పాతకాలం లెక్క మనం రైతులు చేస్తే 4 పుట్లు యావరేజ్ బెస్ట్ పంట అంటారు. 6.5 పుట్లు పండించింది. 6.7 బస్తాలు లెక్క చేస్తే 115 బస్తాలు పండించిందంటే గ్రేట్ అమ్మా. భర్త ఉద్యోగం చేస్తాడు, డ్రైవరు బాలరెడ్డి. సో రమాదేవి వ్యవసాయం చేసి ఇంత మంచి పంట పండించిందంటే పోచంపల్లినే జనం ఒడ్లు ఎక్కువ పండిస్తారు. జిల్లాలో రమాదేవి పర్ఫెక్ట్